శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో శ్రీచక్రం అంటే ఏమిటో, శ్రీచక్రంలోని 9 ఆవరణల ప్రాముఖ్యత ఏమిటి, ఇది లలితాదేవి స్వరూపము ఏ విధంగా అయింది, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీచక్రం అంటే కొన్ని గీతలు త్రిభుజాలు కలయికే కాదు, ఇది ఈ సృష్టి యొక్క నమూనా. శ్రీ విద్యారణ్య సంప్రదాయం ప్రకారము శ్రీచక్రాన్ని సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి దేవి యొక్క శరీర రూపంగా భావిస్తారు. అంటే అమ్మవారు నిర్గుణ రూపంలో ఉంటే మంత్రము, సగుణ రూపంలో ఉంటే విగ్రహము అని, అదే శక్తి రూపంలో ఉన్నట్లయితే అది శ్రీచక్రము. ఇందులో 9 ఆవరణలుంటాయి. అందుకే శ్రీచక్రాన్ని నవావరణాత్మక చక్రము అని అంటారు. శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు వద్దే లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వరుడితో కలిసి నివసిస్తుంది. శ్రీచక్రము మన శరీరానికి ప్రతిరూపము. మన శరీరంలో ఉండే 9 చక్రాలు శ్రీచక్రంలోని నవ ఆవరణలతో సమానము. బయట ఉన్న ప్రపంచాన్ని లోపల ఉన్న మన ఆత్మతో అనుసంధానం చేసేదే ఈ శ్రీచక్ర రహస్యము. అందుకే శ్రీచక్ర ఉపాసన చేసేవారికి ఆత్మజ్ఞానము మరియు మోక్షం లభిస్తాయని అంటారు. ఏ విధంగా అయితే స్ఫటికలింగ రూపంలో ఉన్న శివలింగంనకు శివునకు అభేదము అనగా ఎటువంటి భేదము లేదు, సాలగ్రామంనకు శ్రీ మహావిష్ణువుకు భేదం లేదు, ఆ విధంగానే శ్రీచక్రంనకు శ్రీ జగన్మాతకు భేదం అనేది లేదు. ఎక్కడ ప్రాణప్రతిష్ఠ చేయబడిన శ్రీచక్రం ఉండునో అక్కడ శ్రీ జగన్మాత స్వయంగా ఉన్నట్లే. శ్రీ అంటే మంగళకరమైనది అని అనుకున్నాము. సకల శుభముల నసుగు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభము శ్రీతోనే మొదలవుతుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని 3 శ్రీకారములతో ప్రారంభమయ్యి 3 శ్రీకారములతోనే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం సమాప్తమవుతున్నది. శ్రీ అను అక్షరములో శ, రా, ఈ అని 3 అక్షరాలున్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులనబడు వీటిపైనే జగత్తు ఆధారపడి ఉన్నది. శ్రీ అనగా లక్ష్మి, సరస్వతి, పార్వతి అని. శ్రీ అనే పదానికి లక్ష్మి, శోభ, వాణి, ధర్మము, అర్థము, కామము, మోక్షము, బుద్ధి, ఐశ్వర్యము, సిద్ధి అను అర్థములు ఉంటాయి. శ్రీనాథి పరిపాకయతి పరమ పురుషార్థ ప్రాప్తయే స్వాశ్రితాన్ సర్వాన్ జనాన్ ఇతి శ్రీహి. అనగా తనను ఆశ్రయించిన వారికి అందరికీ మొదట అర్థ కలత్ర అనగా భార్య, పుత్రాది భౌతిక శుభాలు కలిగించి క్రమంగా అందరి నిస్సారతను గుర్తింపచేసి పరమ పురుషార్థ యోగ్యులుగా పరిపక్వత స్థితిని కలిగించేది కావున ఇది శ్రీ అని అనబడుచున్నది. శ్రీచక్రమున ఒకదాని యందొకటిగానున్న త్రికోణములున్నవి. ఇది వలయాకారంగా ఉన్నది. కేంద్రమున బిందువు, 5 త్రికోణములు అధోముఖంగా ఉన్నవి, 4 త్రికోణములు ఊర్ధ్వముఖంగా ఉన్నవి. అధోముఖములైన త్రికోణములైదును శక్తికి, ఊర్ధ్వముఖములైన 4 త్రికోణములు శివునకు చిహ్నములు. ఇవి శివశక్తులు. ఈ 9 త్రికోణములు ఒక వలయమునందున్నవి. ఈ వలయమును చుట్టి ఏకకేంద్రీయములైన 2 వలయములున్నవి. వీటికి సాంకేతికంగా పద్మములు అని పేరు. లోపలి వలయము అష్టదళ పద్మము, పై వలయము షోడశదళ పద్మము, దానిపైన వలయము ఒక్క రేఖగాక 3 రేఖలు. ఈ చిత్రం అంతయు ఒక చతుర్భుజం చేత చుట్టబడినది. ఈ చతుర్భుజంనకు కూడా 4 ప్రక్కల సమాంతరంగా గీయబడిన 3 రేఖలు కలవు. 4 దిశలందు రేఖల మధ్య భాగంన ద్వారములుంటాయి. అనగా మొత్తం 4 ద్వారములుంటాయి. ఈ శ్రీచక్ర పటాన్ని గాని మనం చూసినట్లయితే మనకు సులభంగా అర్థమవుతుంది. బిందు త్రికోణ సమకోణ దశార యుగ్మ మన్వస్త్ర నాగదల షోడశపత్ర యుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. అనగా శ్రీచక్రం యొక్క సమిష్టి చిత్రము 9 ఆవరణలతో కూడుకొని ఉంటుంది. ఆ ఆవరణలని అవరోహణ క్రమంగా మనం చూసినట్లయితే భూపురము, 2 షోడశదళ పద్మము, 3 అష్టదళ పద్మము, 4 చతుర్దశారము, 5 బహిర్దశారము అను దశ త్రికోణ చక్రము, 6 అంతర్దశారము, 7 అష్టకోణ చక్రము, 8 త్రికోణము, 9 బిందువు. అవరోహణ క్రమంలో శ్రీచక్రాన్ని గనక చూసినట్లయితే బిందువు నుంచి భూపురం వరకు కూడా 9 ఆవరణలుంటాయి. 1 బిందువు, త్రికోణ చక్రము, అష్టకోణ చక్రము, అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశారము, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము. ప్రథమ ఆవరణ భూపురము.
దీన్నే భూపురము లేదా ధరణీ సదనం అంటారు. శ్రీచక్రానికి బాహ్యంగా 4 వైపులా గోడల్లాగా ఉండేదాన్ని భూపురమని అంటారు. భూపుర త్రయంలో చతురస్రంలోని 3 రేఖలలోనూ 28 మంది దేవతలుంటారు. చతురస్రంలోని మొదటి రేఖలో సిద్ధి దేవతలు అని చెప్పబడే అణిమా సిద్ధే, మహిమా సిద్ధే, గరిమా సిద్ధే, లఘిమా సిద్ధే, ఈసిత్వ సిద్ధే, వసిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే అని 10 మంది దేవతలు జపాకుస్మము వంటి వర్ణము కలిగి, చతుర్బాహువులు కలిగి, 4 చేతుల్లో చింతామణి, కపాలము, త్రిశూలము, సిద్ధి కజ్జలము అనే కాటుక గిన్నెను ధరించి ఉంటారు. భూపురంలోని 2వ రేఖలో మాతృకా దేవతలు అని చెప్పబడే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి, మాహేంద్రి, మహాలక్ష్మి అనే 8 మంది అష్టమాతృకలు ద్విభుజాలు కలిగి, జపాకుస్మము వంటి వర్ణము కలిగి, 2 చేతుల్లో కపాలంని, నల్ల కలువని ధరించి ఉంటారు. భూపురత్రయములోని 3వ చతురస్ర రేఖలో ముద్రాదేవతలు అని చెప్పబడే సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిని, సర్వాకర్షిని, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండిక అనే 10 మంది దేవతలు దానిమ్మ కుస్మము వంటి వర్ణములో పట్టు వస్త్రాలను ధరించి చతుర్భుజాలతో ఉంటారు. ఈ దేవతలు చర్మము, కృపానిక, డాలు, ఖడ్గము 4 చేతుల్లో ధరించి ఉంటారు. ఈ యోగినిలకు ప్రకట యోగినులు అంటారు. ఈ పర్వానికి త్రిపుర అనే దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది. తల్లి ఈ పర్వాన్ని తన దవడల నుంచి సృష్టించిందట. ఈ ఆవరణకు సమిష్టి భూపురము అని పేరు కలదు. ఇది పృథ్వీతత్వము. సర్వ సంక్షోభిని ముద్ర ఈ ఆవరణకు సంకేత ముద్ర. ఈ ఆవరణ రసము శృంగార రసము. ఈ ఆవరణకి సంబంధించిన బీజాక్షరము ద్రాం. సర్వ సంక్షోభిని ముద్ర అంటే ఏ విధంగా ఉంటుందో మనం కొంచెం తెలుసుకున్నట్లయితే, 2 చేతుల తర్జనులను పైకి చూపుచూ మిగిలిన వ్రేళ్లను అంగుష్టంపై పెట్టి 2 అంగుష్టములను చేర్చి పట్టుకొనవలేను. ఇక్కడ ఉన్న ముద్రను గాని మనం చూసినట్లయితే మనకు సులభంగా అర్థమవుతుంది. మనం గురువు అనుగ్రహంతోనే నేర్చుకోవాలి, కానీ ప్రయత్నం కూడా మనం ఈ ముద్రలని చేయకూడదు. ఇది త్రైలోక్య మోహన చక్రము అని చెప్పబడే భూపుర త్రయము. మనం శ్రీచక్రంలోని 2వ ఆవరణని తరువాతి వీడియోలో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః.